గతంలో ఇదే అన్నా క్యాంటీన్లో అసలు ఉపయోగమే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేసిన పరిస్థితి. నిజంగా అన్నా క్యాంటీన్ల వల్ల సామాన్యుడికి ఉపయోగం ఉందంటారా లేదంటారా? సామాన్యుడికి ఉపయోగం ఉందండి. వండుకోలేని వాళ్ళు వృద్ధులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అందుబాటులో లేని సమయంలో కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే భోజనం అనేది జీవనం గడుస్తుంది కనుక అది అందరికీ కూడా మంచి పనేనండి. అది కానీ అదే అన్నా క్యాంటీన్లో అసలు అంటే కేవలం అడుగు తినే వాళ్ళే తింటారు, లేకపోతే సామాన్యుడు ఏమి వెళ్ళడు, వాడికి అవసరం కూడా లేదని చెప్పి గత మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన అన్నాడు. అంటే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదో పనుల కోసం, లేకపోతే హాస్పిటల్ పనుల మీద వచ్చిన 4-5 వచ్చారంటే ఒకేసారి వాళ్ళు బయట భోంచేయాలంటే ఎంత అవుతుంది సార్ సుమారుగా? బయట భోంచేయాలంటే 400-500 అవుతుంది. ఏదో వ్యాపారం నిమిత్తం వచ్చారు బయట నుంచి. అవును. వాళ్ళకి ఎంత సుమారుగా ఎంత అవచ్చు? వాళ్ళకి మనిషికి ఒక మనిషికి 100 రూపాయలు లేదో భోజనం లేదండి. టిఫిన్ అండి, టిఫిన్ 50 రూపాయలు లేదో టిఫిన్ లేదు. సో అలాంటిది 5 రూపాయలకి అన్నం టిఫిన్ అందిస్తున్నప్పుడు అదేమన్నా నష్టం అంటారా? అది అందరికీ కూడా ఉపయోగమేనండి. అందరికి ఆకలి తీస్తుంది ఆ టైంలో కూడా. ఎక్కడి నుంచి వచ్చిన వృద్ధులకు కానీ, లేకపోతే పనుల మీద వచ్చిన వాళ్ళకి కానీ, హాస్పిటల్ పని మీద కానీ వచ్చినా కూడా 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే అందరికి మేలుకరమైన విషయం. ఇది కొంత మార్పు అయితే కనపడుతుందా సార్ గత ప్రభుత్వానికి ఇప్పటికీ? మార్పు కనపడుతుంది, మార్పు కనపడుతుంది. అసలు లేదు, ఎంత విధ్వంసం జరుగుతుంది, ఆర్థిక విధ్వంసం చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి అరాచకంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా నమ్మే పరిస్థితి అంటారు ఆయన మాటలు? లేదండి, ఇది గొడవ చేశాడు కదా, ఆందోళన చేశాడు ఆయన. ప్రజలకి ఇదంతా మేలుకరమేనండి. ఒక రకంగా చెప్పాలి, మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ కూడా ఇది మేలుకరమే. పెద్ద మీరు చెప్పండి, ఈ రోజున పెన్షన్ల విధానం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నాడా, లేకపోతే ఏమన్నా తేడా ఉందంటారా ఏంటి? చంద్రబాబు చెప్పిన మాటలు 100% అమలవుతున్నాయి కూడా. కానీ ఒకేసారిగా మొత్తం పని కావాలి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక బాధల్లో ఈ మాత్రమైన పైకి ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు అని అంటే ఆయన విజన్కే జోహర్లు చెప్తున్నారు జనం. కానీ సార్ ఇంత సామాన్యులు మీరు ఇంత బాగా ఆలోచిస్తున్నప్పుడు ఒక రాష్ట్రానికి 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు 2 నెలల్లోనే ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి ఢిల్లీలో వెళ్ళి మన రాష్ట్ర పరువు కూడా దేశంలో పెడితే ఇంకా ఎంతకన్నా అవమానం ఉంటుందంటారు? ఈ రాష్ట్రపతి పాలన కావాలి అని అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మైనారిటీలో ఉంటే పాలన గురించి ఆలోచించవచ్చు. అంత విజ్ఞానవంతుడు, మహానుభావుడు, అన్ని కోట్ల మందికి పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ ఆయన ఇంత అజ్ఞానంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందువల్లనంటే ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో 4,60,00,000 మంది ఓటు వినియోగించుకున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన చంద్రబాబు ఒక పార్టీ పైన ద్వేషంతో రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడంటే ఇప్పుడు 4,60,00,000 మంది ఓటర్లని మనోభావాలు దెబ్బతిన్నట్లేరు కదా. అది ఒక జ్ఞానవంతులు ఆలోచిస్తారు. కానీ ఈ 5 రూపాయల భోజనం పెడితే సోమర్తనం అవుతుంది, 5 రూపాయల భోజనం ఎవరు తింటారు అనే మాటలు కూడా వృధా మాటలు అవి. ఎందువల్లనంటే ఈరోజు రేషన్ కార్డులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, ఇంటి స్థలంలో కానీ అన్ని మహిళల మీదే నడుస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్లోకి వచ్చి బ్యాంకుల నుండి ఆఫీసుల నుండి తిరిగేటటువంటి ఆడమనుషులు భోజనం చేయాలి అని అంటే ఈ 5 రూపాయల టిఫిన్ 5 రూపాయల భోజనం ఎంతమంది కడుపులు నిండుతాయి? 5 సంవత్సరాల నుంచి కూడి పెట్టకుండా కడుపులు కాల్చినటువంటి దుర్మార్గ పాలనకి స్వచ్ఛ చెప్పాం. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామని మాత్రం చెప్పారు. చివరిగా ఈ రోజున అంటే గత 5 ఏళ్ల పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టారు. అయినా కూడా ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేదా నన్ను అవమానిస్తున్నారు. అసలు మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆయన రాకుండా ఎగ్గొట్టడం సమంజసమేనంటారు? ప్రతిపక్ష హోదా అనేది ఈ 10%, 11% కూడా మెజారిటీ లేనప్పుడు ఆయన ప్రతిపక్షం అడగడం చాలా అన్యాయం, అవివేకం కూడా. ఎందుకనంటే గత చరిత్ర చూసుకుంటే ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మొన్నటి వరకు రాజీవ్ గాంధీకి కూడా కేంద్రంలో ప్రతిపక్ష హోదా లేకపోవడం, ఆయన అన్ని సీట్లు లేకపోవడమే. 10% ఉండాలి అని మాత్రం భారత రాజ్యాంగం నిర్మించబడింది. ఆ నియమం ప్రకారమే జరుగుతుంది తప్పితే ప్రతిపక్ష హోదా కావాలి, ముఖ్యమంత్రి హోదా కావాలి, నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన బలగం కావాలి, ఇవన్నీ జరిగే పనులు కాదు.
ఇక జరగవు కూడా. సో పెన్షన్ విధానం కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు కానీ ఇసుక విధానం కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కొంత సమయం ఇవ్వాల్సింది పోయి నువ్వు నాకు 2 నెలల్లోనే నాకు మొత్తం అంతా రిజల్ట్ రావాలి అంటే ఈ రోజున జోగి రమేష్ గారు ఆయన తనయుడి మీద జరుగుతున్న సిఐడి కేసులకు సంబంధించి కానీ లేకపోతే నీ మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించి కానీ సొంత బాబాయ్ హత్య కేసు కానీ ఇన్ని తేల్చలేకుండా ఈ రోజు పక్క వాళ్ళ మీద బురద చల్లుదామంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి మాటలు? జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. చెప్పారు 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 చెప్పినవన్నీ విన్నారు, ఇక వినే పరిస్థితులు లేరు. ఇకపోతే ఆయన పేపర్లో రాసే మాటలు మాత్రం అక్కడ అది జరిగిపోతుంది, ఇక్కడ ఇది జరిగిపోతుంది, ఇక్కడ అది జరిగిపోతుంది ఏదో చెప్తూ ఉంటాడు. ఆ పేపర్ చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకునేటువంటి ఆలోచన రావడం లేదు. అంతే 1958లోనే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అనేది ఉండేది. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన అనివ్వండి. అంటే మహానుభావుడు అంబేద్కర్ కంటే ఈయన గొప్పవాడిగా లిఖించబడుకున్నాడు. ఆయన చరిత్ర ఆయనే రాసేసుకుంటున్నాడు, భారత చరిత్ర అవసరం లేదు. ఇప్పుడు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు చే ప్రారంభించబడిందని అంబేద్కర్ బొమ్మ కింద పేరున్నది. అసలు విగ్రహం కంటే ఆ అక్షరాలే పెద్దగా ఉన్నాయి. దాన్ని మూసేయడం మాత్రం ధర్మం. అందుకోసం విగ్రహానికి ఏదో మాయ జరిగిపోతుందని కులాలను రెచ్చగొట్టడం అది పాపం. ఈ పాపం వ్యక్తిని మీ మాజీ ఎమ్మెల్యే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఇన్ని దఫాలు మీ నమ్మకాన్ని చొరగొన్న వ్యక్తి కొడాలి నాని గారు కనీస ఆలోచన లేకుండా అప్పట్లో ఆయన మాటలు మాట్లాడే విధానం కానీ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరును కానీ ఒక బూతుల మంత్రి అని ఒక పేరు పెట్టించుకున్నాడంటే దాన్ని ఎలా చూడాలి బాబాయ్? దాన్ని గుడివాడ ప్రజలు ముఖ్యంగా ఆలోచించారు. ఒకవేళ అదేమిటి అని అడిగితే అరెస్టులు, దౌర్జన్యాలు, దహనకాండలు ఇలాంటివన్నీ ఎందుకు, చెప్పవలసిందేదో సక్రమంగానే సమాధానం చెబుదాం అనుకున్నారు, మిన్నకున్నారు. చక్కని తీర్పునిచ్చారు. కాకపోతే కొడాలి నాని గారు ఆయన శాసనసభ, ఆ సభ అంటే ఏంటి? ప్రజా పరిపాలనకు ఎన్నో శాసనాలు లిఖించి తత్ఫలితాలు పొందవలసినటువంటి సభ, పెద్దల సభ. ఆ సభలో కూడా అమ్మనాభూతులు తిట్టుకోవడం అని అంటే అది విద్యాలోపం, విద్య లేకపోవడం. గుడివాడ మొత్తానికి అవును బూతుల మంత్రి. ఇంతకంటే మొన్నటి వరకు ఆయన కూడా మా జెండాలోనే ఉన్నాడు, ఇప్పుడు జెండా మారాడు. కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చిన రాము గారు కొద్దిగా ఆయన వివేకవంతుడు, విద్యావంతుడు, ఆయన ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి. కొంత మార్పు అయితే కనబడుతుంది సార్ ఆ ఎమ్మెల్యేకి మార్పు అంటే చాలా మార్పు కనబడుతుందండి. మార్పు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది ఆలోచన లేని వాళ్ళు ఇప్పుడిప్పుడే మాకు పని జరిగిపోవాలి, ఇప్పుడిప్పుడే మాకు పని జరిగిపోవాలి, ఎట్లా తెల్లారి వాటికి మారిపోవాలని అంటే అది సాధ్యమో అసాధ్యమో కూడా ఆలోచించలేనటువంటి బుద్ధిహీనులు ఉంటారు. ఆ బుద్ధిహీనులు అలా మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు 2000 రూపాయలు మాకు పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, దాన్ని 3000 చేస్తానన్నాడు. 3000 250 250 5 సంవత్సరాలు ముక్కి 5 సంవత్సరాలకు కానీ 3000 చేశాడు. ఈయన 4000 రూపాయలు ఎప్పుడు ఎలక్షన్ కాకముందు, పోలింగ్ అయింది ఎప్పుడు మే 13, మే నెల 13, ఏప్రిల్ నెల నుండే కలిపి నేను 1000 రూపాయలు కలిపి ఇస్తాను, 4000 రూపాయలు. ఒక్కసారిగా 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుదని ఘరానాగా చెప్పాలి. ఈ 5 సంవత్సరాలు ముక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏమిటి పెంచాడు, ఏం చేశాడు? అది ఇంకా దాని మీద బురద చల్లే విధంగా అసలు ఏం కాదు, ఏం చేయలేడు, ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చాడు ఇవన్నీ చేతులెత్తేస్తాడు అని చెప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కామన్ మ్యాన్గా, అది కూడా గుడివాడ వాసిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనే దమ్ము ధైర్యం నమ్మకం ఉందంటారు మీకు? గ్యారంటీ చేస్తాడండి. ఆయన విజన్ అలాంటిది. చెప్పేవన్నీ చేస్తాడు, చెయ్యలేనివి చెప్పడు. ఆయన పరిస్థితి అంతే. ఆయన ఇప్పుడే అప్పుడు ఎప్పుడైనా సరే అన్న నందమూరి తారక రాముని అడుగుజాడల్లో నడిచేటువంటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు. అది ఫుల్గా 100కి 100% నోరు మూయించేయడం గ్యారంటీ, అందులో సమస్య లేదు. అది ఎవరు ఎన్ని అనుకున్నా కానీ చెప్పినవి చేస్తారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఏ మాత్రం మాట తప్పినా ఈ నెల పంపించారో ఆయన్ని కూడా అలాగే పంపిస్తారు. మాట తప్పితే ఏది చెప్పినవన్నీ చేస్తాడు. ఆయన విజన్ కలిగినోడు, అనుభవశాలి, ఆయన అందరికీ అవసరం. ఆయన జాగ్రత్త ఆయనే చూసుకుంటాడు. ప్రజలు నన్ను ఆకర్షిస్తారా? మొత్తం ఏ టు జెడ్ చేస్తాడండి. ఓకే.